దైవం చేత విడిచిపెట్టబడిన క్షత్రియ భృగువంశంలోని గర్భస్థ శిశువులను కూడా సంహరిస్తారు. అప్పుడు మా వంశంలో ఊర్వుడు పుడతాడు. అతడు అగ్నిలాగాను సూర్యుడిలాగాను కాంతిమంతుడిలాగా మహా తేజస్సుతో వృద్ధి చెందుతాడు. అతడే వంశాన్ని వృద్ధి చేస్తాడు. అతడే 3 లోకాలను నాశనం చేసే కోపాగ్ని సృష్టిస్తాడు. ఆ కోపంతో పర్వతాలు వనాలతో సహా భూమిని బూడిదగా చేస్తాడు. కొంచెం కాలం గడిచిన తర్వాత ఆ మహర్షి సముద్రంలోని బడబాగ్నిలో దాన్ని నిలబెట్టి శాంతింపజేస్తాడు. ఓ మహారాజా, ఆయన కుమారుడే భృగునందనుడు. అతడి పేరు రుచికుడు. ఆ రుచికుడు ధనుర్వేదాన్ని అంతా వశం చేసుకుంటాడు. క్షత్రియ సంహారం కోసం ఒక దైవీకమైన కారణంతో అతడు ధనుర్వేదాన్ని అంతా నేర్చుకుంటాడు. తర్వాత దానిని ఆయన జమదగ్ని మహర్షికి ప్రసాదిస్తాడు. ఆ జమదగ్ని మహర్షి తపస్సుతో అంతఃకరణాన్ని పవిత్రం చేసుకుంటాడు. ఆయన శాంతమూర్తి. ఆయన అలా ధనుర్వేదాన్ని ధరిస్తాడు. తర్వాత రుచికుడు నీ వంశాన్ని వృద్ధి చేయాలని సంకల్పించి నీ వంశానికి చెందిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే నీ మనుమరాలిని, అంటే నీ పుత్రుడైన గాది కూతురును పెళ్లి చేసుకుంటాడు. ఆమె ద్వారా క్షాత్రధర్మం గల ఒక విప్రబాలుడిని కంటాడు. అలా రుచిక మహర్షిని వంశంలోని గాదికి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. ఆ కుమారుడు మహాతపస్వి అవుతాడు. పరమధార్మికుడు అవుతాడు. తేజస్సుతో బృహస్పతికి సమానమైనవాడు అవుతాడు. క్షత్రియుడైన విప్రుడు చేసే కర్మలనే ఆచరిస్తూ ఉంటాడు. అతడి పేరే విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడి ప్రేరణతో ఇదంతా జరగటానికి 2 స్త్రీలు, అంటే నీ కుమారుడైనటువంటి గాది భార్య, నీ మనుమరాలు అంటే గాది కూతురు కారణమవుతారు. మీ వంశంలో 3వ తరంలో నీకు విప్రత్వం లభిస్తుంది. పవిత్రమైన హృదయం గల భృగువంశీయులతో నీకు వియ్యం ఏర్పడుతుంది అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు ఎంతో ఆనందించాడు. మీ మాట సత్యం కావాలి, అలాగే జరగాలి అన్నాడు. అప్పుడు చవన మహర్షి కుశికుడితో, నువ్వు ఇంతవరకు వరం కోరుకోనే లేదే, కోరుకో అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, ఓ చవన మహర్షి, నా కోరిక చెబుతాను వినండి. నా వంశం విప్రత్వాన్ని పొందాలి. నా వంశంలోని వారందరి మనస్సు ఎప్పుడూ ధర్మం మీదే నిలవాలి. నాకు ఈ వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. చవనుడు తథాస్తు అని దీవించి రాజు దగ్గర సెలవు తీసుకొని తీర్థయాత్రకు వెళ్ళాడు. ఓ ధర్మరాజా, ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. భృగువులకు కుశికులకు సంబంధం ఏర్పడటానికి గల కారణం, దీనినంతా నీకు పూర్తిగా చెప్పాను. చవన మహర్షి చెప్పినది సత్యమైనది. ఆ తర్వాత కాలంలో భృగు వంశంలో పరశురాముడు పుట్టాడు. కుశిక వంశంలో విశ్వామిత్రుడు పుట్టాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57వ అధ్యాయం. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఇలా అడిగాడు, ఓ తాత, సంపన్నులైన రాజులందరినీ కోల్పోయిన ఈ భూమిని చూసి నేను మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ చైతన్యాన్ని కోల్పోతున్నాను. నేను ఈ భూమిని జయించి 100ల కొద్దీ రాజ్యాలను పొందాను. దీనికోసమై కోట్ల మందిని చంపేశాను. ఇలా చేసినందుకు నేను చాలా తప్పించిపోతున్నాను. ఉత్తమ స్త్రీలు భర్తలను, పుత్రులను, మేనమామలను, సోదరులను పోగొట్టుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? వారు ఎలా జీవిస్తారు? మేము మా దాయాదులైన కౌరవులను, ఇతర మిత్రులను చంపి తలక్రిందులుగా నరకంలో పడిపోతాం. ఈ విషయంలో సంశయమే లేదు. నేను తీవ్రమైన తపస్సుతో శరీరాన్ని విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓ తాత, నాకు చక్కని బోధ చేయన్నాడు. భీష్ముడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేను నీకు ఒక అద్భుత రహస్యాన్ని చెబుతాను. దాన్ని శ్రద్ధగా విను. ఏ పని చేసి మరణించిన వాడు ఎలాంటిగా గతిని పొందుతాడో చెబుతున్నాను, విను. తపసా ప్రాప్యతే స్వర్గక, తపసా ప్రాప్యతే స్వర్గక,
తపసా ప్రాప్యతే యశః తపసా ప్రాప్యతే యశః ఆయుః ప్రకర్షో భోగాశ్చ ఆయుః ప్రకర్షో భోగాశ్చ లభ్యంతే తపసా విభో లభ్యంతే తపసా విభో. రాజా, తపస్సుతో స్వర్గాన్ని పొందవచ్చు, తపస్సుతో కీర్తిని పొందవచ్చు, తపస్సుతో ఆయుస్సును పొందవచ్చు, తపస్సుతోనే ఉన్నతి భోగాలు లభిస్తాయి. జ్ఞానం విజ్ఞానమారోగ్యం జ్ఞానం విజ్ఞానమారోగ్యం రూపం సంపత్ తథైవ చ రూపం సంపత్ తథైవ చ సౌభాగ్యం చైవ తపస సౌభాగ్యం చైవ తపస ప్రాప్యతే భరతర్షభ ప్రాప్యతే భరతర్షభ. ఓ రాజా, తపస్సుతోనే జ్ఞానం విజ్ఞానం ఆరోగ్యం రూపం సంపద సౌభాగ్యం పొందవచ్చు. ధనం ప్రాప్నోతి తపసా ధనం ప్రాప్నోతి తపసా మౌనేనాజ్ఞాం ప్రయచ్చతి ఉపభోగాంస్తు దానేన ఉపభోగాంస్తు దానేన బ్రహ్మచర్యేణ జీవితం బ్రహ్మచర్యేణ జీవితం. తపస్సుతో ధనాన్ని పొందవచ్చు, మౌనంతో ఆదేశాలను ఆచరించేలాగా చేయవచ్చు, దానం చేయటంతో భోగాలను పొందవచ్చు, బ్రహ్మచర్యం పాటించటంతో ఆయస్సును పొందవచ్చు. అహింసకు ఫలంగా మంచి రూపం లభిస్తుంది. మౌన దీక్షకు ఫలంగా ఉత్తమ వంశంలో జన్మించడం జరుగుతుంది. పండ్లు మూలాలు తినటానికి ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది. ఆకులు తిని బ్రతుకుతూ నియమాలు పాటించడం వల్ల స్వర్గం లభిస్తుంది. అంటే అప్పటి కాలంలో ఎప్పుడు కాదు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమాలు పాటిస్తున్నవాడు స్వర్గానికి వెళతాడు. దానం చేయటంతో ఎక్కువ ధనం లభిస్తుంది, అది పర్వాలేదులే. గురుసేవతో విద్యా జ్ఞానం లభిస్తుంది. నిత్య శ్రాద్ధంతో పితృతర్పణాలు చేయటంతో సంతానం వృద్ధిలోకి వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శాకాహార దీక్ష పాటించేవాడు గోవులను పొందుతాడు. వరి బియ్యాన్ని తిని బ్రతికే వారికి స్వర్గం లభిస్తుంది. తగిన నియమాలు పాటిస్తూ వాయుభక్షణ చేసిన వారికి యజ్ఞ ఫలం లభిస్తుంది. నిత్య స్నాయీ భవేత్ దక్షక నిత్యస్నాయీ భవేత్ దక్షక సంధ్యేతు ద్వే జపన్ ద్విజః. రాజా, నిత్యము స్నానమాచరిస్తూ ఉభయ సంధ్యలను ఉపాసిస్తూ జపించినవాడు సర్వసమర్థుడవుతాడు. నియమాలను పాటిస్తూ నీటిని విడిచిపెట్టినవాడు, ఆహారాన్ని వదిలిపెట్టినవాడు స్వర్గలోకానికి వెళతాడు. దర్భలు పరిచిన వేదికపై నిద్రించిన వారు ఇంటిని శయ్యలను పొందుతారు. యోగాన్ని పాటిస్తున్నవాడు శయ్యలను ఆసనాలను వాహనాలను పొందుతాడు. ఆమిష ప్రతి సంహారాత్ ఆమిష ప్రతి సంహారాత్ ప్రజా హ్యాయుష్మతి భవేత్ ప్రజా హ్యాయుష్మతి భవేత్. మాంసాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది, సంతానం లభిస్తుంది, సంతానానికి మేలు జరుగుతుంది. నియమాలు పాటిస్తూ నీటిలో నివసించినవాడు రాజు అవుతాడు. సత్యవ్రతాన్ని పాటిస్తున్నవాడు దేవతలతో కలిసి స్వర్గంలో ఆనందిస్తాడు. కీర్తిర్భవతి దానేన తతారోగ్య మహింసయ కీర్తిర్భవతి దానేన తతారోగ్య మహింసయ. దానంతో కీర్తి కలుగుతుంది, అహింసతో ఆరోగ్యం కలుగుతుంది. విప్రులను సేవించటంతో రాజ్యం లభిస్తుంది, విప్రత్వము లభిస్తుంది. పానీయస్య ప్రదానేన
పానీయస్య ప్రదానేన కీర్తిర్భవతి శాశ్వతీ. కీర్తిర్భవతి శాశ్వతీ. అన్నస్య తు ప్రదానేన, అన్నస్య తు ప్రదానేన తృప్యంతే కామభోగతః, తృప్యంతే కామభోగతః. జలదానంతో శాశ్వత కీర్తిని పొందవచ్చు. అన్నదానంతో కామభోగాలను అనుభవించి తృప్తి పొందవచ్చు. సాంత్వత సర్వభూతానాం, సాంత్వత సర్వభూతానాం సర్వశోకైర్విముచ్యతే, సర్వశోకైర్విముచ్యతే. సకల ప్రాణులను ఓదార్చేవాడు అన్ని శోకాల నుంచి విముక్తుడవుతాడు. దేవతలను సేవించటం వల్ల రాజ్యం, దివ్యరూపం లభిస్తాయి. దీపాన్ని దానం చేసిన వాడికి కంటి జబ్బు రాదు. అందమైన వస్తువులు దానం చేసిన వాడికి జ్ఞాపక శక్తి, మేధ లభిస్తాయి. గంధ మాల్యాలను దానం చేస్తే పుష్కలమైన కీర్తి లభిస్తుంది. తల వెంట్రుకలను, గడ్డాన్ని పెంచుకున్న వాడికి సత్సంతానం కలుగుతుంది. నియమాలు పాటిస్తూ శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకున్న వాడికే ఫలాలు లభిస్తాయి. అంటే ద్వాపర యుగంలో, ఇప్పుడు కాదు. రాజా, 12 సంవత్సరాల పాటు ఉపవాసం అంటే భోగాలను అనుభవించకుండా విడిచిపెట్టడం, వ్రతదీక్ష, త్రికాల స్నానం చేసినవాడు వీరుల కన్నా ఉత్తమ స్థానాన్ని పొందుతాడు. తన కూతురును పెద్దలందరూ అంగీకరించిన బ్రహ్మ పద్ధతిలో దానమిచ్చినవాడు దాసదాసీ జనాన్ని, అలంకారాలను, క్షేత్రాలను, గృహాలను పొందుతాడు. యజ్ఞాలను, ఉపవాసాలను పాటించేవాడు స్వర్గానికి వెళతాడు. ఫలాలను, పుష్పాలను ఇచ్చినవాడు మోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. బంగారు కొమ్ములతో ప్రకాశించే 1000 గోవులను దానం చేసినవాడు స్వర్గంలోని దేవలోకాలను పొందుతాడు. కపిల గోవు కొమ్ముల చివరల బంగారు తొడుగులు తొడిగి దాన్ని దూడతోనూ కంచు పాత్రతో సహా దానం చేస్తే ఆ గోవు ఆయా గుణాలతో కలిసి కామధేనువుగా అతడి వద్దకే వస్తుంది. కామధేను మరో గో రూపంలో వచ్చి సంపదను వృద్ధి చేస్తుంది. గోదానం చేయటం వల్ల ఆ గోవు శరీరంపై ఎన్ని రోమలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు గోదాత స్వర్గసుఖాలను పొందుతాడు. గోదాత యొక్క పుత్రులను, మనుములను 7 తరాల పాటు ఆ వంశాన్ని కూడా గోవు పరలోకంలో ఉద్ధరిస్తుంది. అందమైన బంగారు కొమ్ములు గల తిలల గోవును డబ్బు కొంగున కట్టిన ఉత్తరీయంతోనూ కంచు పాత్రతోనూ సదర్శనంగా విప్రుడికి దానం చేసినవాడు వసులోకాలను తేలికగా పొందుతాడు. మహాసముద్రంలో చిక్కుకున్న నావ గాలివాటంతో ఒడ్డుకు చేరినట్టుగా తన కర్మలచే బంధించబడి గాఢాంధకార నరకంలో పడుతున్న వాడిని గోదానం పరలోకంలో తరింపజేస్తుంది. బ్రహ్మ విధితో పెద్దలు సమ్మతించి చెప్పిన విధానంలో కన్యాదానం చేసినవాడు, భూదానం చేసినవాడు, యథాశాస్త్రంగా అన్నదానం చేసినవాడు ఇంద్రలోకాన్ని పొందుతాడు. నిరంతరము చదువుకుంటున్నట విప్రుడికి, మంచి ప్రవర్తన గల విప్రుడికి, సకల గుణాలతో శోభిస్తున్నటువంటి ఇంటిని దానం చేసిన మానవుడు ఉత్తర కురుదేశాలను చేరుతాడు. స్వర్గసుఖాలను అనుభవిస్తాడు. భారాన్ని మొయ్యగల ఎద్దులను దానం చేసినవాడు వసులోకాలను పొందుతాడు. సువర్ణాభరణాలను దానం చేసిన వాడికి స్వర్గం లభిస్తుంది. మేలిమి బంగారం దానం అంతకన్నా విశిష్టమైనది, గొప్ప సుఖం లభిస్తుంది. గొడుగును దానం చేస్తే గొప్ప ఇల్లు, చెప్పులు దానం చేస్తే మంచి వాహనం, వస్త్రదానం చేస్తే అందమైన రూపం, గంధదానం ద్వారా చక్కని శరీరం లభిస్తాయి. పూలు లేదా పండ్లతో నిండిన చెట్టును దానం చేస్తే అప్రయత్నంగా బహురత్నాలతో నిండినది, ధనంతో నిండి ఉన్నది, సమృద్ధిగా ఉన్నదైన ఇల్లు లభిస్తుంది. భక్ష్యాలను, అన్నపానీయాలను, రసాలను దానం చేసినవాడు ఎన్నో రసాలను పొందుతాడు. ఇంటిని, వస్త్రాలను దానం చేసినవాడు వాటినే పొందుతాడు.
ఇందులో సందేహం లేదు. పూలమాలను, ధూపగంధాలను, చందనాలను, స్నానానికి జలాన్ని, పూలను దానం చేసిన వాడు లోకంలో అలాంటి వాటినే పొందుతాడు. సుగంధంతో కూడిన విచిత్రమైన కంబలాలు, తలగడలగల శయనాన్ని దానం చేసిన వాడు అందగత్తే అనురాగవతి, మనస్సుకు అందం కలిగించేది అయిన భార్యను సులభంగా పొందుతాడు. పితా మహస్యాన వరహ వీరశాహి భవేన్నరగ, వీరశాహి భవేన్నరగ. యుద్ధంలో వెనక్కు తిరిగి పారిపోకుండా యుద్ధం చేసి యుద్ధభూమిలో నేలపై పడి వీరశయ్యంపై మరణించిన వాడు బ్రహ్మదేవుడితో సమానుడవుతాడు. ఇక అంతకు మించిన స్థానమే లేదు అని మహర్షులు చెప్పారు అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. వీరమార్గాన్నే వీరుడిలాగానే జీవించాలని కోరుకున్నాడు. ఆశ్రమవాసం చేస్తూ జీవించాలనే కోరికను కూడా విడిచిపెట్టాడు. తర్వాత ధర్మరాజు మిగిలిన 4 పాండవులతోనూ ఇలా అన్నాడు. పితామహుడు చెప్పిన మాట చక్కని మాట, దీన్ని మీరు కూడా ఇష్టపడాలి అన్నాడు. అప్పుడు వారు ద్రౌపది, అలాగే మీ ఆజ్ఞను పాటిస్తాం అని ధర్మరాజు మాటను గౌరవించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 58వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఆరామాణం తడాగానాం, ఆరామాణం తడాగానాం యత్ఫలం కురు పుంగవ, యత్ఫలం కురు పుంగవ. ఓ కురుపుంగవ, తోటలు చెరువులు నిర్మించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, అందంగా, సారవంతంగా, చిత్రంగా ఉండి ధాతువులతోనూ సకల ప్రాణులతో కూడిన భూమి శ్రేష్టమైనదని చెప్పబడింది. ముందుగా తటాకాలు నిర్మిస్తే ఎలాంటి లాభం కలుగుతుందో చెబుతున్నాను విను. త్రిషు లోకేషు సర్వత్ర, త్రిషు లోకేషు సర్వత్ర పూజనీయ స్తడాగవాన్, పూజనీయ స్తడాగవాన్. తటాకాలను త్రవ్వించినవాడు 3 లోకాలను అన్ని చోట్ల పూజలందుకుంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.